హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు అఫీషియల్గా అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఒక నోటీస్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగిందనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి ఈ యొక్క షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ నోటీస్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే క్లారిటీగా తెలుసుకుందాం. టోటల్గా మనకు గ్రూప్ సి సివిలియన్కు సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి అనుభవం ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, టోటల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు. అలాగే మెయిన్ టాపిక్లో అయితే వెళ్దాం ఇక. అలాగే పోస్టుల విషయానికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మెటీరియల్ అసిస్టెంట్కి సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ పోస్టులు అయితే మెన్షన్ చేయడం జరిగింది. పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే లెవెల్ 5 శాలరీ ఇస్తున్నారు అనమాట. 29,200 నుంచి 92,300 వరకు అయితే శాలరీ ఉంటుందన్నమాట. టోటల్గా అలవెన్సెస్ కనుక కలుపుకున్నట్లయితే 35 అబోవ్ అయితే శాలరీ అనేది రావడం జరుగుతుంది. అలాగే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు అయితే మెన్షన్ చేయడం జరిగింది అన్ని కేటగిరీల్లోనూ. లెవెల్ 2 శాలరీ అయితే ఇస్తున్నారు అనమాట. 19,900 నుండి 63,200 వరకు. అలాగే సివిల్ మోటార్ డ్రైవర్కి సంబంధించి పోస్టులు అయితే తక్కువ అయితే మెన్షన్ అయితే చేశారనమాట. యుఆర్ అలాగే ఓబీసీ అలాగే ఇక్కడ 12 పోస్టులు 4 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అలాగే ఇక్కడ లెవెల్ 2 శాలరీ ఇస్తున్నాం అనమాట. 19,900 నుంచి 63,200 వరకు అనమాట. టెలి ఆపరేటర్ గ్రేడ్ 2కి సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత లెవెల్ 2 శాలరీ ఇస్తున్నాం అనమాట. అలాగే ఇక్కడ ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు అనమాట. ఫైర్ మ్యాన్కి సంబంధించి జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. అలాగే ఇక్కడ టోటల్గా మనకు 247 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. లెవెల్ 2 శాలరీ అయితే ఇస్తున్నాము. 19,900 నుండి 63,200 వరకు శాలరీ ఉంటుంది. అలాగే కార్పెంటర్ అండ్ జైనర్కి సంబంధించి టోటల్గా 7 పోస్టులు అయితే మెన్షన్ చేశారు. అలాగే లెవెల్ 2 శాలరీ అయితే ఇస్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ పెయింటర్ అండ్ డెకరేటర్కి సంబంధించి టోటల్గా 7 పోస్టులు అయితే ఉన్నాయి. లెవెల్ 2 శాలరీ ఇస్తున్నారు అనమాట. తర్వాత ఎంటీఎస్కి సంబంధించి టోటల్గా 11 పోస్టులు అయితే ఉన్నాయి. లెవెల్ 1 శాలరీ అయితే ఇస్తున్నారు. 18,000 to 56,900 వరకు శాలరీ ఉంటుంది అనమాట. ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి ఈ ఎంటీఎస్కి, ట్రేడ్స్మెన్ మేట్కి అలాగే ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదన్నమాట. ఈ యొక్క ఎంటీఎస్ ఉద్యోగాలు అనేవి టోటల్గా 389 పోస్టులు అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది. లెవెల్ 1 శాలరీ అయితే ఇస్తున్నారు అనమాట. 18,000 to 56,900 వరకు అయితే శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు పోస్టులు రీజన్ వైజ్గా రిలీజ్ అయితే చేశారనమాట. ఇక్కడ ఈస్టర్న్ రీజియన్, వెస్టర్న్ రీజియన్, అలాగే ఇక్కడ నార్త్ రీజియన్, సౌత్ రీజియన్, సౌత్ వెస్టర్న్, సెంట్రల్ వెస్ట్, సెంట్రల్ ఈస్ట్కి సంబంధించి అయితే పోస్టులు కేటాయించారు. అలాగే మనం ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు సౌత్ రీజియన్కి అయితే ఇక్కడ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సౌత్ రీజియన్కి సంబంధించి జేఓకి 1, టెలి ఆపరేటర్ గ్రేడ్ 2కి సంబంధించి 2, ఫైర్ మ్యాన్కి 47, ఎంటీఎస్కి 1, ట్రేడ్స్మెన్ మేట్కి 40 వేకెన్సీ అయితే కేటాయించారు. ఇక్కడ మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సౌతర్న్ రీజియన్కి సంబంధించి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ప్రతి రీజియన్ కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అయితే వీలు ఉంటుంది అనమాట. ఓన్లీ సౌత్ రీజియన్ కాకుండా వెస్టర్న్ రీజియన్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు, సెంట్రల్ రీజియన్కి చేసుకోవచ్చు, నార్త్ రీజియన్కి చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏ రీజియన్ ఇష్టం వస్తే ఆ రీజియన్ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఉద్యోగం కనుక వచ్చినట్లయితే మనం ఆ యొక్క రీజియన్స్కే వెళ్ళి ఉద్యోగం అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. అలాగే మనకు ఫుల్ నోటిఫికేషన్ రాలేదు, కానీ ఈ యొక్క పోస్టులకి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ప్రీవియస్ నోటిఫికేషన్ నేను డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. ట్రేడ్స్మెన్ మేట్కి, ఫైర్ మ్యాన్కి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే విషయానికి మీరు వచ్చినట్లయితే ఇక్కడ ట్రేడ్స్మెన్ మేట్కి ముందుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్. ఇక్కడ 1.5 km రన్నింగ్ని 6 minutesలో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ 50 kg క్యారింగ్ వెయిట్ని మనం 200 డిస్టెన్స్ని 100 సెకండ్స్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ తర్వాత ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క ట్రేడ్స్మెన్ మేట్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం కూడా ఇక్కడ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్ సంబంధించి ఇక్కడ 1.5 km రన్నింగ్ని 8 minutes 26 సెకండ్స్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. 50 kg వెయిట్ని 200 మీటర్స్ డిస్టెన్స్ని
3 minutes 45 సెకండ్స్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ఫైర్‌మ్యాన్ ఉద్యోగాలకి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ హైట్ విషయానికి వచ్చినట్టయితే వితౌట్ షూస్‌తో 165 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలన్నమాట. తర్వాత ఎస్టీ వాళ్ళకు 2.5 సెంటీమీటర్స్‌లో అలౌ అయితే చేస్తారనమాట. అలాగే ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్కి కనుక చూసుకున్నట్లయితే 1.6 km రన్నింగ్ని 6 minutes. అలాగే ఇక్కడ చెస్ట్ విషయానికి కనుక వచ్చినట్లయితే అన్ఎక్స్పాండెడ్గా 81.5 సెంటీమీటర్స్ అనేది ఉండాల్సి ఉంటుందన్నమాట. చెస్ట్ ఎక్స్పాండెడ్గా అయితే 85 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అలాగే వెయిట్ వచ్చేసి మినిమం 50 kgs అనేది ఉండాలన్నమాట మేల్ క్యాండిడేట్స్. తర్వాత ఇక్కడ ఫిజికల్ ఇక్కడ 1.6 km రన్నింగ్ని 6 minutesలో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మేల్ క్యాండిడేట్స్ మాత్రం. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1.6 km రన్నింగ్ని 8 minutes 20 secondsలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది తర్వాత ఇక్కడ 63.5 kgs డిస్టెన్స్ని 183 meters 90 secondsలో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ 2.7 meters విడ్త్ని డిచ్ అనేది మనం లాంగ్ జంప్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత క్లైంబింగ్ అనేది ఉంటుంది. 3 meters వర్టికల్ రోప్ని హ్యాండ్స్తో మనం పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ మనకు డీటెయిల్స్ ఆఫ్ సిలబస్ ఫర్ రిటర్న్ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే మనకు తర్వాత ఏదైతే పీఈటీ పిఎస్టీ అయిపోయిన తర్వాత మనకు రిటర్న్ ఎగ్జామ్ కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట. తర్వాత మనకు రిటర్న్ ఎగ్జామ్లో సిలబస్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 50 questions వస్తాయి. తర్వాత న్యూమరికల్ యాప్టిట్యూడ్కి సంబంధించి 25 questions. తర్వాత ఇంగ్లీష్కి సంబంధించి 25 questions వస్తాయి. జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 questions వస్తాయి. టోటల్గా 150 questionస్కి 150 మార్క్స్ అనేది ఉంటుందన్నమాట. టైమింగ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours అయితే ఉంటుంది. తర్వాత హ్యాండిక్యాప్డ్స్కి 20 minutes అయితే ఎక్స్ట్రాగా అయితే ఇక్కడ టైం ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇక్కడ ఎగ్జామ్ అనేది జస్ట్ ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనం రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మల్టిపుల్ చాయిస్లో అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇక్కడ తర్వాత మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. 0.25 అంటే 4 తప్పులకు 1 మార్క్ అయితే పోతుందన్నమాట. మీకు ఏ చిన్న డౌట్ కూడా ఉంటే కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను కంపల్సరీగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మనకు షార్ట్ నోటీస్ మాత్రమే మనకు ఎంప్లాయ్మెంట్ నోటీస్లో రిలీజ్ అయిందనమాట. మనకు సాటర్డే లేదా మండే లోపు మనకు ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ నోటీస్లో రిలీజ్ అయితే చేస్తారనమాట. కంపల్సరీగా రిలీజ్ అయిన వెంటనే 21 days లోపు మనం ఆన్లైన్లో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను అప్లికేషన్ వీడియో చేయడానికి కూడా ట్రై అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.